ఓ దివంగత నేత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అవినీతి మరక అంటకుండా 4 దశాబ్దాలు తెలుగుదేశంలో పనిచేశారు. సొంత ఆస్తుల్ని అమ్ముకొని పాలిటిక్స్ చేశారని అంటూ ఉంటారు సిక్కోలు వాసులు. పైగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీతో ఆ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. అలాంటి నేతకు మరణం తర్వాత కనీస గౌరవం దక్కడం లేదన్న మాట వినిపిస్తోంది. మొదటి వర్ధంతి నాటికి విగ్రహం పెట్టుకోవాలనుకున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సిక్కోలు రాజకీయాలు ఆ దివంగత నేత విగ్రహం చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా రాజకీయం? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయ నాయకులు ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానాన్ని బట్టి వారి గొప్పతనం తెలుస్తుంది. సమాజానికి సేవ చేసిన నేతలు విగ్రహాల ఏర్పాటులో కొందరు లీడర్లు నిగ్రహం కోల్పోతున్నారు. పార్టీలోని గ్రూపులతో ఈ అంశాన్ని రాజకీయం చేయటం, అధికారులను ఉసిగొల్పి విగ్రహాల ఏర్పాటుకు నిర్మించిన దిమ్మలకు కూలగొట్టించడంపై వివాదాస్పదం అవుతోంది. శ్రీకాకుళంలో ఇదే జరిగింది. సిక్కోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీకి బలమైన స్థానంగా మార్చడంలో పలువురు నేతల కృషి ఉన్నప్పటికీ మాజీ మంత్రి దివంగత గుండా అప్పల సూర్యనారాయణది మాత్రం ప్రత్యేక స్థానం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన మొదటి తరం నేత. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పల సూర్యనారాయణ బతుకున్నంత కాలం పార్టీయే శ్వాసగా జీవించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగానూ పనిచేశారు. ఈ నేత భార్య గుండ లక్ష్మీదేవి శ్రీకాకుళం శాసనసభ్యురాలుగా పనిచేశారు. టీడీపీతో అంతటి అనుబంధం ఉన్న గుండ ఫ్యామిలీ ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉండగానే తీవ్ర మనోవేదనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుండ అప్పల సూర్యనారాయణను పార్టీలకు అతీతంగా ఇష్టపడేవారు ఉన్నారు. అలాంటి దివంగత నేత విగ్రహం ఏర్పాటు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రాజకీయ సమీకరణాల్లో భాగంగా గత ఎన్నికల్లో గుండ కుటుంబానికి టికెట్ దక్కలేదు. అధినాయకత్వం సీటు నిరాకరించినా ఈ ఫ్యామిలీ ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు. అప్పల సూర్యనారాయణ కుమారులు అమెరికాలో ఉండటంతో ప్రస్తుత అధికారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పార్టీ రాజకీయాలు సాగుతున్నాయి. కానీ ఇటీవలి పరిణామాలు మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఆవేదనకు గురి చేస్తున్నాయి. నియోజకవర్గానికి చేసిన సేవలకు గుర్తింపుగా మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల అప్పల సూర్యనారాయణ కుమారులతో పాటు అభిమానులు 2 చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభిమాన నేతను గౌరవించుకోవాలని భావించారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతుల కోసం మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా పెద్దలను కలిసి రూట్ క్లియర్ చేసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని 7 రోడ్ జంక్షన్తో పాటు అరసవెల్లి మిల్లు కూడల్లో విగ్రహాలను పెట్టాలని దిమ్మలను నిర్మించారు. కానీ బేస్మెంట్ ని మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే తొలగించడం గుండ ఫ్యామిలీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు అప్పల సూర్యనారాయణ కుమారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చేసిన సేవలకు గుర్తింపుగా విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పట్లో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇదే క్రమంలో మొదటి వర్ధంతి నాటికి విగ్రహ ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్న గుండ ఫ్యామిలీకి మున్సిపల్ అధికారులు ఆదిలోనే అడ్డుపుల్ల వేయటం వివాదాస్పదమైంది. ఈ సున్నిత అంశం ఇప్పుడు చినికి గాలివానగా మారుతోంది. గుండ ఫ్యామిలీ అభిమానులతో పాటు అధికార పార్టీ కేడర్ మున్సిపల్ అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడి విగ్రహ ఏర్పాటు విషయంలో మున్సిపల్ అధికారులు ఇంత దుందుడుకుగా వ్యవహరించే అవకాశం లేదంటున్నారు గుండా అభిమానులు. అధికార పార్టీ కీలక నేతల ఆదేశాలతోనే మున్సిపల్ అధికారులు విగ్రహ దిమ్మలను ధ్వంసం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలోని గ్రూపులతో అప్పల సూర్యనారాయణ విగ్రహం చుట్టూ రాజకీయం చక్కర్లు కొట్టిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న అప్పల సూర్యనారాయణపై రాజకీయ ప్రత్యర్థులు సైతం పల్లెత్తు మాట అనరు. అలాంటి నేత విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడంపై జిల్లావాసుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు నగరంలో ఇప్పటికే కొందరు విగ్రహాలు ఏర్పాటయ్యాయి. కానీ ఏనాడు రాజకీయ రగడా జరగలేదు. సొంత పార్టీ అధికారంలో ఉండి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అప్పల సూర్యనారాయణ విగ్రహంపై తెర వెనుక రాజకీయాలు చేస్తున్న నేతల తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో వాడివేడిగా సాగుతున్న సిక్కోలు విగ్రహ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.